ఇక దసరాకు 600 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని చెప్పి మాట తప్పిన రేవంత్ సర్కార్పై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మండిపడుతున్నాయి. అయితే వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు నేడు మరోసారి అత్యవసర సమావేశం నిర్వహించనున్నాయి. గత నెల 15న కాలేజీ యాజమాన్యాలు నిర్వహించిన బంద్ కు దిగివచ్చిన ప్రభుత్వం బకాయిలను దశల వారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు బంద్ విరమించాయి. 2 వారాలు గడిచినా కూడా ప్రభుత్వం ₹1 విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు మళ్లీ బంద్ బాట పట్టనున్నాయి. సర్కారు మొండి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 6 నుండి నిరవధిక బంద్ కు పిలుపునిచ్చేందుకు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ ఫోన్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ మహేష్, చెప్పండి. ఇవాళైతే ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం కీలక సమావేశం నిర్వహిస్తుంది అన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు కాంగ్రెస్ సర్కార్ మరోసారి మెడిసిన్ చూపించింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దసరాకు 600 కోట్లు, దీపావళికి మరొక 600 కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చి సర్కార్ మాట తప్పడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు నేడు మరొకసారి అత్యవసర సమావేశమై తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నాయి. సెప్టెంబర్ 14న జేఎన్టీలో అత్యవసర సమావేశమై 15 నుండి కాలేజీల నిర్వాహక బంద్ పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డేను కూడా నాటకంగా నిర్వహించాయి. ఒకరోజు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. సెప్టెంబర్ 21 వరకు జడ్డెను పెట్టడంతో సర్కారు దిగివచ్చింది. ప్రజాభవన్ లో అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటు సిఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ చర్చలో పాల్గొన్నారు. ప్రభుత్వం దిగివచ్చి చర్చలు ప్రారంభించి అటు బకాయిలకు సంబంధించి దశల వారీగా కూడా విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో కాలేజీ యాజమాన్యాలు బంద్ విరమించాయి. టోకెన్ అమౌంట్ సంబంధించి 1200 కోట్లు సంబంధించి 600 కోట్లు దసరాకు రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే 2 వారాలు గడిచినా గానీ ₹1 కూడా విడుదల చేయకపోవడంతో సర్కార్ పై కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్వయంగా విద్యాశాఖను తన వద్దనే అంటిపెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకంపై ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా కాలేజీ యజమానులు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపై దసరా సెలవుల తర్వాత ఈ నెల 6 నుండి మళ్లీ నిరవధిక బంద్ పిలుపునిచ్చే యోచనలో కాలేజీ యాజమాన్యాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. మధ్యాహ్నం ఈ రోజు ఆ సమావేశం తర్వాత మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకున్నారు. ఆల్ రైట్ మహేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.